హలో అండి అందరికీ. ఎంతో టేస్టీ అయినా ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసుకొని చూద్దామా. ఇదైతే సింపుల్ బేసిక్ ఎగ్ కర్రీ. దీంట్లోకి ఏ మసాలా వేయకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. మనకి ఎన్ని ఎగ్స్ నచ్చితే అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ వాటిని అయితే మంచిగా ఉడకబెట్టుకుందాం. ఆ ఉడికే టైంలో మనం కూరగాయలు అనేది కోసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ టమాటా ఇంకా ఉల్లిపాయలు కోసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మంచిగా వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఒకసారి కలపాలి. తర్వాత చిటికెడంత పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలిపి టమాటోస్ కూడా వేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత తీసి మళ్ళీ ఒక 2-3 టైమ్స్ కలిపిన తర్వాత కొంచెం కారం అలాగే కొంచెం ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టుగా మనం వేసుకొని మంచిగా కలిపి అందులో కొద్దిగాన్ని వాటర్ వేసి మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇక టమాటాస్ అన్నీ ఉడికిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఆ టైంలో మనం ఇక్కడ నేను 6 ఎగ్స్ తీసుకున్నాను కదా, వాటిని పొట్టు తీసుకొని అందులో వేసుకొని మంచిగా కలపాలి. ఒకసారి నార్మల్గా కలపాలి, ఎగ్స్ చితికిపోతాయి అన్నమాట. ఒకసారి అలా చూపిస్తున్నట్టు కలుపుకొని దాంట్లోకి మనం కొత్తిమీర వేసుకొని దింపితే ఏ మసాలాలో వేయలేదు కానీ ఎంత బాగుందో అండి. కరెక్ట్ టైంలో కరెక్ట్గా వేస్తే చాలా బాగుంటుంది. చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.